మాంసాహార ప్రియులు ఎక్కువగా ఇష్టపడే వాటిల్లో చికెన్ కూడా ఒకటి. చికెన్ అంటే ఎంతోమంది ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్తో ఏం చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్తో ఏమైనా తయారు చేసుకోవచ్చు. పచ్చళ్ళు, స్నాక్స్, కర్రీలు, బిర్యానీలు, పులావ్లు ఏం చేసినా చాలా టేస్టీగా ఉంటుందని చెప్పుకోవాలి. కోడి కూర రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఆరోగ్యం. ఇందులో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే చికెన్ అనేది పోషకాల భాండాగారం అని చెప్పుకోవాలి. చికెన్ తింటే ఎన్నో రకాల మంచి పోషకాలు లభిస్తాయి. అలాగని చికెన్ మరీ ఎక్కువగా తీసుకోకూడదు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అయితే చికెన్ తింటున్నప్పుడు కొన్ని ఆహారాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. చికెన్తో కలిపి కొన్ని ఆహారాలు తినటం వల్ల ఇవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. దీనివల్ల అలెర్జీలు, చర్మ సమస్యలు కూడా వస్తాయి. తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమవుతుంది. మరి చికెన్ తింటున్నప్పుడు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది పాలు. చికెన్ తిన్నప్పుడు పాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. చాలామందికి ప్రతిరోజు పాలు తాగే అలవాటైతే ఉంటుంది. చికెన్ తిన్నప్పుడు పాలు తాగకూడదు. దీనివల్ల శరీరంపై సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి. దీనివల్ల దురద, దద్దుర్లు వంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ చేపలు. ఎప్పుడైనా ఎక్కడైనా భోజనాలకు వెళ్ళినప్పుడు అక్కడ అన్ని రకాల వంటలు చేస్తూ ఉంటారు. ఇంట్లో కూడా ఒక్కోసారి చేపలు, చికెన్ కూడా రెండు కూడా చేస్తూ ఉంటారు. చికెన్, చేపలు ఒకటేసారి తినకూడదు. ఇలా తినేవారు చాలామంది ఉన్నారు. ఈ రెండు పదార్థాలను కలిపి ఒకటేసారి తీసుకోకూడదు. వీటిలో ప్రోటీన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇవి రెండు ఒకటేసారి తినటం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. ఇక లాస్ట్ పెరుగు. అదేంటి చికెన్ కర్రీలో అయినా బిర్యానీలో అయినా పెరుగు కలిపే కదా కుక్ చేస్తాం అని అనుకుంటున్నారా? కుకింగ్లో పెరుగు తన తత్వాన్ని అయితే కోల్పోతుంది. అప్పుడు ఏ ఇబ్బంది అయితే ఉండదు. కానీ చికెన్తో పాటు పెరుగు అయితే తినకూడదు. ఎలాంటి భోజనం తిన్నా చివర్లో పెరుగు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇలా తినటాన్ని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అలా కొంతమంది చికెన్తో పాటు పెరుగు కూడా తింటారు. చికెన్ తిన్న తర్వాత పెరుగు తింటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయట. సో చూసాం కదా, చికెన్ తిన్న తర్వాత అయితే పెరుగుకి దూరంగా ఉంటే మంచిది అని చెబుతున్నారు. సో ఇది మీకు కరెక్ట్ అనిపిస్తే కనుక మీరు పాటించవచ్చు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్ టు న్యూస్ చిప్స్.